షెఫీల్డ్ నుంచి ఎడింబ్రాకి వచ్చాము. స్కాట్లాండ్. నేను యూకే కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడికి ఒక్కసారి వెళ్ళాలనేది నా డ్రీమ్. అండ్ ఇప్పుడు నేను 4 days స్కాట్లాండ్కి ట్రిప్కి వెళ్ళబోతున్నాను. అండ్ దిస్ ఈస్ ద వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఈరోజు మేము కోస్టర్ ఎక్కడానికి వచ్చాం. కోస్టర్ అంటే ఆల్పైన్ కోస్టర్. రోజు డే 1 ఎడింబ్రాలో తిరుగుతున్నాం. ఆల్పైన్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చూడాలి ఇంకా. సో ఇదే అనమాట ఆల్పైన్ కోస్టర్ అంటే. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అని అయిపోతుంది అంతే. నెంబర్ 7 బండి రావాలి, ఎందుకంటే శివన్న ధోని ఫ్యాన్. ఎన్నిసార్లు ఎక్కొచ్చు అక్క? 3 times. Food is mending, it's too hot, chavanta coating, time is up. ఓకే, కొంచెం పర్లేదు, మరి గలీజ్గా ఉన్నా. ఇది రియలైజేషన్. ఈసారి ఓన్లీ బ్యాక్ ఒక్కటే తీద్దాం, ఫ్రంట్ వద్దు. ఫ్రంట్ బాగాలే, నా ఫేస్ బాగాలే. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అండ్ ఫైనల్లీ ఆల్పైన్ కోస్టర్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎయిర్బిఎన్బికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నుంచి సిటీ చూడడానికి వెళ్ళాలి. లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎయిర్బిఎన్బి. బయట నుంచి అయితే బాగానే ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ హాల్, డైనింగ్, కిచెన్ కూడా మొత్తం ఒకే దగ్గర. అన్నీ ఇక్కడ ఇచ్చేసాడు. టీవీ ఉంది కానీ పనిచేస్తారో లేదో తెలియదు. 1 2 3 4 మొత్తం 4 బెడ్రూమ్లు, ఎందుకంటే మేము మొత్తం 10 మంది ఉన్నాం కాబట్టి. వచ్చినామంటే స్టార్ట్ చేశారా అన్న, ఆ రూమ్ నాది, ఈ రూమ్ నీదని, అన్ని మన అన్నోళ్ళకి మాటలు చెప్పి వ్యూ బాగున్న రూమ్ దుబ్బేసా గైస్. Aisakana, what is this? This is hot tub. This is where we sit and ఎడింబ్రాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ద ఎలిఫెంట్ హౌస్ అనే ఈ కేఫ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే హ్యారీ పోటర్ బుక్ ఇక్కడే రాయడం స్టార్ట్ చేశారు, పర్టికులర్గా ఈ టేబుల్ దగ్గర. అండ్ దిస్ ఈస్ బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యారీ పోటర్. అండ్ ఆల్సో ఇంకో విషయానికి కూడా ఈ ప్లేస్ బాగా ఫేమస్, దట్ ఈస్ బటర్ బియర్. దీంట్లో ఆల్కహాల్ ఉండదు. అండ్ ఈ బియర్ ఇక్కడ చాలా ఫేమస్. You threw your voice. No, it's 11 this time. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. Going for kayaking, guys. Jutubale, guys. జుంబా కదా kayaking. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? జోక్ చేసిండు షూలు తీవని. నిజంగా ఎందుకు తీసినావు నువ్వు? బాగుందన్న, ఇట్లా రా, ఇట్లా రా అన్న, బాగుంది. అక్క యూ కెన్ డూ ఇట్, డోంట్ వరీ. భయం వేస్తుందా? బాలయ్య అను, జై బాలయ్య, అంతే, వెళ్ళిపో. షూలు వేసుకున్నావా మళ్ళీ నువ్వు?
ఏం కాదు, పడదు, అది బోట్ పడదు. A few moments later. Flashback. అది పడదు, అది బోట్ పడదు. అన్నా ఏదో చెప్తావు కదా. ఎగ్జాంపుల్ చూపిస్తున్నావు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. పడవు కదా, చెప్పు ఒకసారి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అది కింద పడేను. సత్యక్క ఎట్లన్నా కింద పడేద్దాం చెప్తుర్రు. నాకు వీళ్ళు పడాలని ఉంది కావాలి. మనోడు అనుకున్నారు పకోడు వీడు. వాడు అసలు నీళ్ళు మీద పడి అసలు. రావట్లేదే. నాన్న, అమ్మా నాన్న బాగున్నారా? జాగ్రత్తగా ఉండండి, చదువుకోండి. దాంతో మాట్లాడు. సో టుడే ఫస్ట్ స్పాట్ జానో గ్రేట్స్. చాలా అంటే చాలా బాగుంది. కాలు జారి కింద పడేంత అయితే లేదు. ఎవడు అడిగాడు నిన్ను? ఇది క్రేజీ ఉంది ప్లేస్. కొన్ని డ్రోన్ షాట్స్ తీశాను, అవి పెడతాను నేను ఇప్పుడు. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి పచ్చిగా క్రీపీ గాయ్. చూపిద్దామన్నా. సో ఇప్పుడు ఆ ఎడ్జ్కి వెళ్ళబోతున్నాం మనం. చాలా సేఫ్ ఇది, మన లైక్
కొండలు ఇంత హైట్లో ఉన్నంత మాత్రాన సేఫ్ లేదని ఏం లేదు, చాలా సేఫ్. ఎందుకంటే ఇది ఇట్లా ఉన్నాయి, మెట్లు ఉన్నాయి మొత్తం. 8 అవుతుంది అటు ఇటు 7:35 అవుతుంది. లైట్ ఇట్లా ఉంది ఇక్కడ. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది, పైకి ఎక్కుతున్నాం. అంటే ఎంతైనా మాకు అలవాట్లేదు కదా ఈ కొండలు గుట్టలు ఎక్కడం. సో కొంచెమైంది, మేము స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇది మొత్తం దిగి మళ్ళీ కింద నుంచి ఇటు పైకి ఎక్కాం. కొంచెం దూరమే ఉంది, ఆ ఎడ్జ్కి ఎక్కుదామని అనుకుంటున్నాం. ఎక్కి మళ్ళీ అక్కడ కాసేపు రెస్ట్ తీసుకో. అసలు మేకలు ఉన్నాయి చూడు ఇక్కడ, మేకలు ఇంత పైకి ఎక్కాయి చూడు. మేకలు ప్రశాంత్, అసలు అది ఎంత చిన్నగా ఉంది, ఆ మేక కూడా పైకి ఎక్కింది. ఫైనల్లీ ఏలియన్ అది. అన్నకేమేదో డౌట్ వచ్చింది. అది ఏలియన్. అక్కడ కొండని ఆల్రెడీ స్కామ్ చేయడానికని వచ్చింది, ప్రిపేర్ అయ్యి. ఆ కొండని చూపిస్తా, వీడియోలో ఉంటుంది అది. కొంచెం తేడాగా ఉంది కదా, అక్కడ ఏదో చేస్తుంది అంటున్నాడు అన్న. సంథింగ్ ఇస్ ఫిషీ. నో, ఇట్స్ నాట్ ఏలియన్ షీప్. ఇది స్పేస్ షిప్, అది ఏలియన్ స్పేస్ షిప్. ఇక్కడ కింద ఏలియన్ ఉంది, ఇది గ్రీన్ కలర్ వరకు ఏలియన్ ఉంది. ఇందాక ఒక షీప్ని తిన్నది అది. అలసిపోయి ఆగిపోయిన శ్రవణ్, ఇట్స్ టైమ్ టు గో బ్యాక్. ఎక్కలేకపోతున్నావు. అమ్మా వెళ్దామా? ఆఫ్టర్ 2 seconds ఆఫ్ రెస్ట్ వి ఆర్ మూవింగ్ బ్యాక్. మెల్లగా ఐర్లాండ్ మ్యాన్ పోనిండు బాయ్కి. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే గాయస్ స్కాట్లాండ్ ట్రిప్కి. బీ హ్యాపీ, తిరుగుతూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.